ఏంటి అందరూ ఇలా ఒక్కసారి వచ్చారు? ఏం కావాలి? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు. సామాన్య, నువ్వు బయటికి పద. చెల్లి, ఇందులో తప్పే ఉంది. తనేటు ఇంటికి కాబోయే కోడలే కదా, అడిగితే ఏముంది, అడగని. ఏమిటి మీ గోల? అడగాల్సిందేదో అడగండి. అసలు ఎవరిని అడగాలి, ఏం అడగాలి? మిమ్మల్ని అడగాలి గ్రాండ్మా, మిమ్మల్ని అడగాలి. చెప్పు, ఏమిటి? నేను వేసుకున్న పెళ్లి ప్రోగ్రాంలో ఇవాళ జ్యువెలరీ డే. అయితే మీ దగ్గర వజ్రపాటి కోడళ్ళకి వారసత్వంగా దక్కాల్సిన నగలున్నాయంట కదా, ఉంటే అవి ఇస్తే ఇస్తే ఏ ఏ నగలున్నాయో చూసుకొని కొన్ని సెలెక్ట్ చేసుకొని మిగతావి పర్చేస్ చేసుకుంటాను. అలాగా? ఆ నగలు బయటకు తీయండి గ్రాండ్మా. అవి తీయడం కుదరదు. ఎందుకని గ్రాండ్మా? నీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదేంటి, నా బేబీ ఇంటికి కాబోయే కోడలు కదా, తనడిగితే ఆ నగలు చూపించాల్సింది పోయి కుదరదు అని ఇలా అంటారేంటి? నగలు చూపించడం మీ ధర్మం. ధర్మాధర్మాల గురించి మాటలొస్తే అసలు మీకింట్లో స్థానమే లేదు. అదేంటత్తా అంత మాట అన్నావు? రాజీ, నీతో పాటు వీళ్ళకి చెప్తున్నాను, నన్ను విసిగించకుండా వెళ్ళండి. నగలివ్వండి, వెళ్తాం. నానమ్మ వెళ్ళమంటుంది కదా, బయటికి వెళ్ళండి. చంద్ర, ఇది లేడీస్ మ్యాటర్, నీకు అనవసరం. ఆహా, అవునా? లేడీస్ మ్యాటరా? అయితే నేను చెప్తున్నాను, పద బయటికి. ఏ పద్మా, నీకు పెళ్ళయింది. ఈ ఇంట్లో ఇక నీకు మాట్లాడే రైట్స్ లేవు. అత్తగారు, ఈ ఇంటి కోడలిగా నేను చెప్తున్నాను, మీరా నగలు ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. మరి పెళ్లికి నగలేలా? జరగని పెళ్లికి నగలు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి? బాగా చెప్పావు పిన్ని. అత్త, వీళ్ళ మాటకేం గాని ఆ నగలు తీసి బయట పెట్టత్తా. ఎప్పటికైనా తనకివ్వాల్సిన నగలే కదా. కుదరదు కుదరదు కుదరదు, అందరినీ బయటికి వెళ్ళమని చెప్పాను కదా. ఇలా అంటే ఎలా అత్త? పోనీ సూర్యని పిలవమంటావా? సూర్య అడిగితే చూపిస్తావు కదా. గుడ్ థాట్ ఆంటీ. సూర్యా, సూర్యా! వాడు రాడు, అంతే. జయంతి, నువ్వు ఆగు. బేబీ, నువ్వు పిలువు, వస్తాడు. సూర్యా, సూర్యా! సూర్య అసలు ఇంట్లో ఉన్నాడా లేదా ఆ సమంతతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడా? మామ్, ఐల్ గో అండ్ చెక్. బేబీ, నువ్వు వెళ్తే ఈ సావిత్రమ్మ గారు అందరినీ బయటికి పంపించేసి తలుపు వేసుకుంటుంది. అక్క, మేడం, సూర్య రూమ్కి వెళ్ళి తన రూమ్లో ఉన్నాడో లేదో చూసి నేను పిలుస్తున్నానని చెప్పు. అలాగే మేడం. సామాన్య, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. జయంతి, యాక్చువల్గా మీరే ఆ నగలు అడిగి తీసుకొచ్చి మాకు చూపించాలి. ఆ పని చేయకపోగా అడుగుతున్న మా బేబీని ఆపుతారేంటి? అసలు ఆ నగల గురించి అడగడానికి మీరెవరండి? సారీ, మంచినీళ్ళు తాగొస్తాను. ఓకే. సూర్య గారు లోపలే ఉన్నారు మేడం. సూర్య గారు రూమ్ లో నిద్రపోతున్నారు. సూర్య ఈ టైంలో నిద్రపోవడం ఏంటి? నీ గోల భరించలేకే నా కొడుకు ఈ మధ్య అస్సలు నిద్రపోవడం లేదు. అందుకే అలసిపోయి విసిగిపోయి వెళ్ళి నిద్రపోయి ఉంటాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. సామాన్య, సూర్య కాదు కదా, ఎవరు వచ్చి అడిగినా ఆ నగలు తీసేది లేదు, ఇచ్చేది లేదు. బేబీ, అదిగో అక్కడే ఉన్నాయి బీరువా కేసు. ఎలాగూ నువ్వు ఇంటికి కాబోయే కోడలివి కదా, ఆ కీస్ తీసుకునే రైట్ నీకుంది. వెళ్ళు, వెళ్ళి
కీస్ తీసుకొని ఓపెన్ చేసి చూడు. ఏ నగలున్నాయో చూసుకొని నచ్చినవి తీసుకొని మిగతా వెళ్ళి పర్చేస్ చేద్దాం. గో. ఎస్ మామ్. ఆగో ఆగో ఆగో. ఆ తాళాలు ముట్టుకుంటే విషయం చాలా దూరం వెళ్తుంది. మంచిగా కనిపిస్తున్నానని నా ముందు పిచ్చి పిచ్చి వేషాలేస్తే మీ ఇద్దరిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తా. వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అందరూ. ఏంటండి, ఏంటి అలా కసురుకుంటున్నారు? మంచిగా చెప్తుంటే మీరు వింటున్నారా? ఓకే సరే, కనీసం బేబీకి పెళ్లిలో ఏవే నగలు పెడుతున్నారో అదైనా చెప్పండి. జయంతి, రాజీ, అందరూ ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? అసలు ఇప్పుడు మేమేం చేశాము? అయినా మీకెందుకంత కోపం వస్తుంది? రత్నమాల గారు, ఇదంతా ఎందుకు? మీరు పెళ్లికి ఎలాంటి నగలు ఆశిస్తున్నారో, ఎంతలో ఆశిస్తున్నారో లిస్ట్ రాసి ఇవ్వండి, సరిపోద్ది కదా. ఏంటమ్మా రాసిచ్చేది? నగలు ఎంత పడితే అంత కొనడానికి ఇప్పుడు వీల్లేదు. ఇప్పుడు రూల్స్ మారాయి. అవును, అంతా ఒక లిమిట్ లోనే జరగాలి. అది గవర్నమెంట్ రూల్. బేబీ, వీళ్ళందరి వాలకం చూస్తుంటే పెళ్లి చాలా సింపుల్ గా జరిపించేటట్టున్నారు. రత్నమాల గారు, మీరు ఉండండి. అత్త, అదే అత్త, ఎలాంటి నగలు కావాలో, ఎంతలో తీసుకోవచ్చో చెక్కు బుక్కులో సంతకం పెట్టిచ్చేస్తే. బయటికి వెళ్తారా లేదా? వెళ్ళండి అందరూ బయటికి, వెళ్ళండి అందరూ బయటికి, అందరూ బయటికి. మీకు ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మా సమంత, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నావా? అయితే నీ పాస్పోర్ట్ తీసి చేతిలో పట్టుకో, అసలే ఆలస్యం అయిపోయింది. అక్కడ దిగాక బ్యాగుల్లో ఎతుక్కుంటూ కూర్చుంటే అవతల ఫ్లైట్ టైం అయిపోతుంది. పాస్పోర్ట్ తీసుకో. సరే. ఏంటి సమంత, ఏమైంది? పాస్పోర్ట్ తీయటం ఇంతసేపా? పాస్పోర్ట్ కనిపించట్లేదు పికిల్ పాట్. కనిపించకపోవడం ఏమిటి? సరిగ్గా చూడు, ఉంటుంది. లేదు. అసలు ఇంటి దగ్గర పాస్పోర్ట్ బ్యాగ్లో పెట్టుకున్నావా? పెట్టాను. పెడితే ఏమవుతుంది? అదే అర్థం కావట్లేదు. బ్యాగ్లో ఉన్న పాస్పోర్ట్ ఏమవుతుంది? ఎలా మాయమవుతుంది? పోనీ ఇంకెక్కడైనా పెట్టావా? గుర్తు చేసుకో. ఈ బ్యాగ్లోనే పెట్టాను పికిల్ పాట్. ఏమైంది? ఎవరు తీస్తారు? ఏమన్నా? ఎవరు తీస్తారు అంటున్నాను. అర్థమైంది. సూర్య, కారాపు. ఫ్లైట్ టైం అవుతుంది మేడం. పాస్పోర్ట్ లేదు ఇక్కడ. కారాపు. సూర్య, కార్ దిగు. ఎందుకు? దిగు చెప్తా. ఎక్కడ దాచావు? ఏంటి? నా పాస్పోర్ట్. ఏం మాట్లాడుతున్నావు? సూర్య, ఐ వాంట్ మై పాస్పోర్ట్. నన్ను అడిగితే నేనేం చేయను? దాచావుగా, తీసివ్వు. శామ్, ఏం మాట్లాడుతున్నావు అసలు? నీ పాస్పోర్ట్ నేను తీయటం ఏంటి? నువ్వే తీసావు. ఐ నో. నాకు అవసరం ఏంటి? నా పాస్పోర్ట్ దాచేస్తే నేను యుఎస్కి వెళ్ళలేను కదా, అందుకు. శామ్, నేను అలాంటి పనులు చేస్తానా? నా గురించి నీకు తెలీదా? మాటలతో టైం వేస్ట్ చేయొద్దు సూర్య. నాకు ఫ్లైట్ టైం అవుతుంది. పాస్పోర్ట్ ఇవ్వు. అరే, నేను తీయలేదు, నాకు తెలీదు అని చెప్తుంటే అర్థం కాదా? అలా డ్రామా చేస్తే సైలెంట్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళటం నీకు ఇష్టం లేదు, అందుకే. ఇంతకు ముందు వెళ్లాల్సిందేనా అని అడిగావు. నువ్వు అలా అడిగితే ఆగిపోతాను అనుకున్నావు. నేను ఆగనన్నానని, ఇంకా లాభం లేదని నువ్వే నా పాస్పోర్ట్ తీసి దాచావు. నో శామ్, సిన్సియర్గా చెప్తున్నాను, నేను తీయలేదు. సూర్య, ప్లీజ్ సూర్య, ప్లీజ్ గివ్ మై పాస్పోర్ట్. శామ్, డోంట్ గెట్ ఎమోషన్. నేను నీ పాస్పోర్ట్ తీయలేదు. తీయకపోతే నా బ్యాగ్ లో ఉండాల్సిన పాస్పోర్ట్ ఏమైంది? నాకేం తెలుసు? నీకే తెలుసు, ఎందుకంటే నువ్వే తీసావు కాబట్టి. తీయలేదు.
తీసావ్ తీయలేదు. తీసావ్ తీయలేదు. అయితే పాస్పోర్ట్ ఏమవుతుంది? హా? ఎవరు తీస్తారు? నేనే తీశాను. పికిల్ పాట్? అవును, నీ పాస్పోర్టు నేనే తీశాను. ఎంతసేపు సూర్య నువ్వే తీసావని తనతో గొడవ పడుతున్నావు, కానీ నువ్వు తీసావా పిక్కిల్ పట్టని నన్ను అడగాలనిపించలేదా? నువ్వు తీసావా? అవును, ఇదిగో నీ పాస్పోర్టు. ఎందుకు తీసావ్? కావాలనే తీసి దాచాను. అదే ఎందుకు? నువ్వు సూర్యని ఇలా వదిలి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అవునమ్మా, నాకిష్టం లేదు. పికిల్ పాట్? అవునమ్మా సమంత, నేను చెప్తున్నదే నిజం. నువ్వు ప్రేమించిన ఈ మనిషి, నీ కోసం ప్రాణం కూడా తృణపాయంగా ఇచ్చే ఈ సూర్యని, అతని ప్రేమని తోసి పారేసి నువ్వు అమెరికాకి వెళ్ళిపోవడం నాకిష్టం లేదు. ఒక్కసారి సూర్య ముఖంలోకి చూడు. అతను నీ గురించి ఎంత బాధపడుతున్నాడు. నువ్వు వెళ్ళిపోతున్నావని ఆ మనసు ఎంత విలువెల్లాడిపోతుందో. తను వెళ్ళొద్దని ఎంత బ్రతుకులాడినా నువ్వు వెళ్ళిపోతాను అంటే తన మనసు ఎంత గాయపడిందో చూడమ్మా. పికిల్ పాట్, అన్నీ తెలిసి ఇలా మాట్లాడతావేంటి? అన్నీ తెలుసుకుని మీ ప్రేమ ఎంత గొప్పదో తెలుసు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. ఆహా, మరి ఇంట్లో అంత గొడవ చేసావు కదా, నన్ను తీసుకువెళ్ళిపోతానని అంత ఫైట్ చేసావు కదా. చేసేనమ్మా, నిజమే. అప్పుడు పరిస్థితుల్లో నేను అలా మాట్లాడిన మాట నిజం కాదంటలేదు. కానీ ఆ తర్వాత తన ప్రేమ విఫలం అవుతుందని, సూర్య నీ ప్రేమకు ముగింపు ఇది కాదు అని, పద్మ, శ్రీనివాసు, చంద్ర నిన్ను తీసుకువెళ్ళొద్దని నన్నెంతగా బ్రతుకులాడారో, ఎంతగా ప్రాధేయపడ్డారో నీకు తెలీదమ్మా. ఆఖరికి నా కాళ్ళు కూడా పట్టుకున్నారు. సి, ఎవరేం చేసినా నేను ఆ ఇంట్లో ఉండడం వేస్ట్. అందుకే డాడ్ రమ్మనగానే బయలుదేరాను. ఏమిటి, మీ నాన్న రమ్మన్నారని బయలుదేరేవా? ఓసి పిచ్చి ముఖమా, మీ నాన్న చెయ్యి పట్టుకుని ఇదే వజ్రపాటి ఇంట్లోంచి బయటకొచ్చేసిందే మీ అమ్మ. ఎందుకొచ్చేసింది? ప్రేమ. ప్రేమమ్మా, ఆ ప్రేమ కోసమే వచ్చింది. ప్రేమ కోసం, ప్రేమించిన వాడి కోసం. కన్న ప్రేమ బాధపడుతుందని తెలిసినా ప్రేమించిన వాడిని దగా చేయకూడదని ఆ రోజు మీ అమ్మ వజ్రపాటి ఇంటి గడప దాటి మీ నాన్న కూడా వచ్చింది. మరి నువ్వు నీ ప్రేమని ఆ ఇంట్లోనే సమాధి చేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. అయ్యో పికిల్ పాట్, అర్థం లేకుండా మాట్లాడుకు. మా మామ ఆ రోజు చేసింది తప్పనుకుంది కాబట్టే అమ్మమ్మ మామ్ని ఇన్ని ఇయర్స్ అయినా దగ్గరికి రానివ్వడం లేదు. అది తెలిసి నన్ను కూడా అలానే చేయమంటావా? మీ అమ్మ విషయం వేరు. మీ అమ్మ ప్రేమని అప్పుడు ఎవరూ సమర్థించలేదు, హర్షించలేదు. కానీ నీ విషయం అలా కాదుగా. ఆ ఇంట్లో సావిత్రమ్మ గారి నుంచి అందరూ నీ ప్రేమ గెలవాలని, మీ ఇద్దరూ ఒకటి కావాలని, జీవితాంతం మీ ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉండాలని అనుకోవటం లేదు. ఆ మంచి రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూడడం లేదు. ఏది లేదని, కాదని, నా మాట అబద్ధమని ఒక్క మాట చెప్పు. పికిల్ పాట్, నేను ఇంకా ఇక్కడే ఉంటే సూర్యకి ఇంకా ఇంకా ట్రబుల్ ఇచ్చిందాన్ని అవుతాను. నన్ను ప్రేమించిన పాపానికి తను పడుతున్న కష్టాలు చాలు. సమంత, ప్రేమ కోసం కష్టాలు పడ్డాడని నువ్వే అంటున్నావు కదా. నీ కోసం,
నీ మీద ఉన్న ప్రేమ కోసం పడ్డ కష్టం అంతా నిజమే కదా? నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? నీ కోసం అంత కష్టం తను పడుతున్నప్పుడు తన కోసం నువ్వేం చేస్తున్నావు? తను నీ మీద పెంచుకున్న ప్రేమకు బదులుగా నువ్వు తనకిస్తున్న ప్రతిఫలం ఏమిటి? ఇలా ప్రేమకు నీళ్లు వదిలేసి అమెరికాకి వెళ్ళిపోవడమా? ప్రేమ విలువ, ప్రేమ గొప్పతనం, ప్రేమలో ఉన్న మాధుర్యం నీకేం తెలుసే? ప్రేమించాలంటే మనసు ఉండాలి, ప్రేమించబడాలంటే వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వానికే నిలువుటద్దం లాంటి వాడే ఈ సూర్య. తొందరపాటు నిర్ణయంతో ఈవేళ నువ్వు సూర్య చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక నువ్వెంత ప్రయత్నించినా జన్మలో ఇక ఆ చెయ్యి పట్టుకోలేవు. అది కాదు పికిల్ పాట్, నువ్వు మాట్లాడు. ఇంత చెప్పినా అర్థం కాలేదా? ఒక్కసారి ప్రేమలోకి దిగితే వెనకడుగు వేయకూడదని ఆలోచించి ధైర్యంగా ముందుకు అడుగు వేసిన మీ అమ్మకు అసలు నువ్వెలా పుట్టేవే? ఒక్కసారి ఒకరికి చెయ్యందిస్తే జీవితాంతం ఆ చెయ్యి వదలమని, అది మా వజ్రపాటి రక్తంలోనే ఉందని మీ అమ్మ నాతో ఎన్నోసార్లు అంది. నీలోనూ అదే రక్తం ప్రవహిస్తుంది కదే, మరి నువ్వేంటి? సూర్య చెయ్యి వదిలి ఇలా వెళ్ళిపోవడం ఏమిటి? ఇంతకు మించి నేనేమీ చెప్పలేను సమంత. మనసిచ్చిన వాణ్ణి దూరం చేసుకుంటే నీకంటే మనసు లేనిది ఈ ప్రపంచంలో ఉండదు, అంత దురదృష్టవంతురాలు ఉండదు. తర్వాత నీ ఇష్టం. మీ అమ్మా నాన్న గురించి అంటావా? మీ నాన్నతో మాట్లాడి నేను ఎలాగో సర్ది చెప్తాను. ఇక నిర్ణయం నీదే. నేను మాత్రం అమెరికా వెళ్ళిపోతున్నాను. పికిల్ పాట్, ఏంటి నన్ను అమెరికాకి పంపించేసి ఆ సామాన్యని పెళ్లి చేసుకుందాం, దాంతో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా? ఈ సమంత ఉండగా అలా జరగదు, జరగనివ్వను. పద్మావతినా, సాముదినా వచ్చేసావా? ఫ్రెండ్ వచ్చేసావా? సూపర్ పని చేసావు ఫ్రెండ్. మళ్ళీ ఎందుకొచ్చావు? అసలు వెళ్తే కదా తిరిగి రావడానికి. వాట్ డు యు మీన్? నేను ఈ ఊరు విడిచి వెళ్ళలేదు.
వెళ్ళను. అదే ఎందుకని? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పద్మవదన, ఏంటి అందరూ అమ్మమ్మ గది బయటున్నారు? ఇదిగో ఈవిడ గారి పెళ్ళంట, పెళ్లికి నగలు కావాలంట. అందుకని నానమ్మ దగ్గరికి వెళ్ళి వజ్రపాటి నగలిమ్మని గోల గోల చేసింది. దీనికి తోడు ఉంది కదా మా అమ్మ, ఈ సామాన్య అమ్మ. నానమ్మ చాలా బాధపడింది సాముదిన. చివరికి కోపం తట్టుకోలేక అందరి మీద అరిచి బయటికి పొమ్మంది. ఓ ఐ సీ. అంతేకాదు ఫ్రెండ్, బీరువా తాళాలు తీసుకొని తనే ఓపెన్ చేసి నగలు తీసుకోవాలనుకుంది. దానికి నానమ్మ భలే వార్నింగ్ ఇచ్చింది.